సో ప్రస్తుతం ఇక్కడ ఈ విశేష ధారణలు రాజ్య పదవికి విశేషమైన ఆసనం. ఈ ఆసనమే సింహాసనాన్ని ప్రాప్తింపచేస్తుంది. 4 విషయాల సమానత ఉండాలి. సత్కారి అంటే సత్కార్యాలు చేసేవాళ్ళు. సతో ప్రధాన స్థితిలో చేసే కర్మలన్నీ సత్కార్యాలు. ఎంత ఎక్కువ కాలం అధికారం ఉంటామో అంత మన పీరియడ్ నిర్ణయించబడతది. ఓకే. హ్మ్. సో 4 విషయాల సమానత ఉండాలి. ఇలా ఆసనం గట్టిగా ఉందా? లేక కదులుతూ ఉందా? బాగ్దాదా ఈరోజు ఫలితం అడుగుతున్నారు. అనుభూతి కోర్సు యొక్క హోంవర్క్ ఇచ్చారు. దాని ఫలితం ఏమిటి? సో అనుభూతి అనంటే ఇక్కడ ఏం జరగాలి? ఇదిగో ఈ సంస్కారాలు రావాలి. అధికారులు అవ్వాలి, సత్కారి అవ్వాలి, నిరాకారి అవ్వాలి, నిరహంకారి అవ్వాలి. అయితే అక్కడ అప్పుడు అనుభూతి అయినట్టు. సో బాబా పదాన్ని ఎట్లయితే ఎడాపెడా వాక్యానికి ముందు, వెనక వాడేశారో ఈ అనుభూతి కూడా అలాగే వాడేశారు. అంటే రియలైజేషన్. స్టార్టింగ్ లో బాబా అదే చెప్పారు. అనుభూతి అంటే రియలైజేషన్. అంటే ఆత్మ రూలింగ్ లోకి రావాలి. ఆత్మ రూలింగ్ లోకి రాలేదు. చేసేవి సత్కార్యాలు కూడా కాదు. అన్ని వికర్మలు చేస్తూ పోతూ ఉంటే ఇంకేం అనుభూతి అయినట్టు? సో అందుకే ఇక్కడ బాబా ఈరోజు అనుభూతి కోర్సు యొక్క హోంవర్క్ ఇచ్చారు. దాని ఫలితం ఏంటి? మీరందరూ అంతిమ పేపర్‌కి తయారయ్యారు. మీ ఫలితం ఏమిటి? మీ స్థితిని ఎలా అనుభవం చేసుకున్నారు? బాబా సమానంగా బాబా వెంట వెళ్ళేవారిగా అయ్యారా? సో ఇవన్నీ చెక్ చేసుకున్నారా అని చెప్పి బాబా అడుగుతూ మీ స్థితి ఆ రకంగా ఉందా అంటున్నారు. సో బాబా సమానంగా బాబా వెంట వెళ్ళేవారిగా అయ్యారా లేదా అని అడుగుతూ ఒకవేళ సమానంగా కాకపోతే బాబా వెంట వెళ్ళడానికి బదులు వయాలో ఆగవలసి వస్తుంది. వయా ఎందుకు వెళ్ళవలసి వస్తుందంటే ఖాతా సమాప్తి అవ్వలేదు. స్వచ్ఛంగా అవ్వకపోతే శిక్ష పడుతుంది. అందువలన వెంట వెళ్ళలేరు. ప్రతిజ్ఞ ఏమిటి? వెంట వెళ్తారా? లేక ఆగి వెళ్తారా? బాబాని మీరు పాత పిల్లలను ఎందుకు కలుసుకోవటం లేదు అని అడుగుతున్నారు. బాబా కూడా స్వచ్ఛంగా అయ్యారా? అని ఫలితం అడుగుతున్నారు. ఇప్పుడు కూడా ఇంకా ఏదైనా కోర్సు అవసరం ఉందా? అనుభూతి తర్వాత ఇంకా ఏమి ఉంటుంది? అంతిమ ఫలం యొక్క స్వరూపం అన్నిటి నుండి ముక్తి. సో ఈ బాబాని ఏవేవైతే ప్రశ్నలు అడుగుతున్నారో, ఆ ప్రశ్నలు ఇదిగో ఈ రకంగా అడుగుతున్నారు. సో అనుభూతి అయిపోతే సరిపోతుందా? అనుభూతి తర్వాత ఏముంటది అనంటే అన్నిటి నుండి ముక్తి వస్తది. సో ఈరోజు ఇంకా మనకి మానసికంగా దుఃఖము, శారీరకంగా దుఃఖము, సంబంధాల పరంగా దుఃఖము, ప్రకృతి పరంగా దుఃఖం ఇవన్నీ వస్తున్నాయి. ముక్తి రావలేదు అనంటే అక్కడ రియలైజ్ అవ్వలేదని అర్థం. ఎందుకంటే ఒక్కసారి ఆత్మ అన్న స్థితికొచ్చామంటే మానసికంగా, శారీరకంగా, సంబంధాల పరంగా, ప్రకృతి పరంగా ఏది వచ్చినా మన మీద ప్రభావం పడదు. యాక్చువల్‌గా సింపుల్ సబ్జెక్ట్.